యశు చికెన్ బిర్యానీ. హాయ్ క్యూటీస్, ఇవాళ అయితే సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. సో దీనికి నేను 3/4 kg రైస్ తీసుకున్నాను, బాస్మతి. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. తర్వాత చికెన్ అయితే కడిగేసుకున్నారు మా హస్బెండ్ శుభ్రంగా. ఉప్పు పసుపు వేసి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి సైడ్కి పెట్టారు. ఇంకో సైడ్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి ఆయిల్ పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. ఈలోపు గిన్నె పెట్టి గిన్నె నిండా వాటర్ వేసి ఉప్పు, బిర్యానీ మసాలాలు, అదే దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనాజ్, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, లైట్గా ఆయిల్, అన్నం అనేది ముద్దవకుండా వేసి అందులో మసాలా, గరం మసాలా ఈలోపు అది మసాలాలోపు మనం చికెన్ మ్యారినేషన్ అయితే చెప్తాను వచ్చేయండి. సో శుభ్రంగా కడిగి మసాలా చికెన్లో అది కూడా యాడ్ చేసుకొని బిర్యానీ మసాలాలు ఉంటాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఆ తర్వాత మనం ఆయిల్ కూడా బిర్యానీ ఆకు అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా కడిగేసుకొని వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇది మ్యారినేషన్ అవుతుంది. ఇంకొక సైడ్లో మనం రైస్కి వాటర్ పెట్టాం కదా, అవైతే బాగా ఇలా మసిలిపోయాయి అనమాట. సో ఒకసారి టేస్ట్ చూడాలి సాల్ట్ అది ఎలా ఉందనేది. అండ్ దెన్ దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఆ రైస్ని కూడా వేసేయాలి. ఇది మసులుతూ ఉంటుంది. మనం ఈ మ్యారినేషన్లో మర్చిపోయింది ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. సో శుభ్రంగా దాన్ని మ్యారినేషన్ చేసేసుకొని సైడ్కి పెట్టుకున్నాను నేను ఒక 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టేశాను అనమాట. స్టవ్ మీద లో ఫ్లేమ్లో 15 మినిట్స్ మగ్గించాలి. 15 మినిట్స్ మగ్గేలోపు ఈ రైస్ కూడా మనకి 70% అయితే కుక్ అవుతుంది. అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో నేను ధనియా పొడి మర్చిపోయాను, ధనియా పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ చెప్పాను కదా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది రైస్ అయితే ఎగ్జాక్ట్గా 70% ఉడికిన తర్వాతనే మనం వేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా మనకి చికెన్ అయితే కనిపిస్తుంది అనమాట. దెన్ మనం రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ దమ్ బిర్యానీలో వేసేసుకుంటున్నాను. దాన్ని నేను చెప్పాను కదా, నేను ఈ రైస్ అంతా ఇందులో అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఈ గిన్నె నిండా అయితే ఇలా బిర్యానీ అయితే. సో మొత్తం ఇలా ఫుల్ గ్లాస్ అన్నమాట, చిన్న గ్లాస్ ఫుల్ గ్లాస్ వాటర్. తర్వాత నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ట్రై చేయండి. చిటికెడు పసుపు వేసి అందులో లెమన్ని మొత్తం స్క్వీజ్ చేసేయండి, ఒక లెమన్ని. తర్వాత ఇలాగా మన ఫుడ్ కలర్ వేసినట్టు వేసేసుకోవడమే. తర్వాత నేను ఇందులోనే కొత్తిమీర, పుదీనా, లైట్గా గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నాను. నెయ్యి వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, సో నేను నెయ్యి అయితే వేయలేదన్నమాట. అంతే. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఎగ్జాక్ట్గా 25 మినిట్స్ దమ్ పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ వీడియో ఎండింగ్లో చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి ఎగ్జాక్ట్గా 25 మినిట్స్ పెడితే మనకైతే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో మన ఛానల్ అయితే చాలామందే చూస్తున్నారు. ప్లీజ్ చూసేవారు అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు మంచిగా మీరు అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు అమ్మాయి టాక్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ ఒక దాని మీదే అన్నట్టు అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ నేనైతే చేస్తుంటా. మరి ప్లీజ్ సపోర్ట్ us and do follow for more videos. చచ్చిపోతాం అన్నావు బన్నీ. బిర్యానీ ఎలా ఉంది? బాగుంది.